పిల్లలకి ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్? నేనైతే లెమన్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ప్రాసెస్ చూడండి. ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఏమొచ్చి మసాలా వేసుకుంటున్నాను, పోపులు వేసుకున్నాను. బాగా వేగాలి. సింపుల్గా చేసేసే రెసిపీ ఇది. ఎక్కువ టైం లేదు, టైం అవసరమే లేదు ఎక్కువ. ఇది బాగా వేగాలి, సిమ్లో పెట్టి వేపుకోవాలి. బాగా వేగాక మిగతా ప్రాసెస్ చూద్దాం. తర్వాత కొద్దిగా ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేద్దాం. బాగుంటుంది రైస్. ఇది ఒక వెరైటీ. దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి. రైస్ చేయవచ్చు, చింతపండుతో చేయవచ్చు, పోపులతో చేసేయచ్చు. టమాటా అయితే కొద్దిగా టేస్టీగా ఉంటుంది రైస్ తినే పిల్లలకి. క్యారెట్ కదా, అందుకని నేను టమాటా వేసాను. ఒకటి చిన్నవి 2 టమాటాలు వేసాను. ఇది బాగా వేగాలి. సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. టమాటాలు పచ్చిమిర్చి వేగినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని బాగా వేగించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి పిల్లలకి. నేను పిల్లలకే చేస్తున్నాను. క్యారెట్ కావాలి మమ్మీ అని అడిగారు. ఇంకా దీంట్లో అల్లం ముక్కలు కూడా వేస్తే బాగుంటుంది, వాళ్ళు తినరండి, అందుకనే వేయలేదు. అల్లం కూడా కావాలంటే వేసుకోవచ్చు. అప్పుడు ఉంటుంది తినేటప్పుడు నవలేకది బాగుంటుంది అల్లం. కావాల్సి మీరు వేసుకోండి, నేనైతే వేయలేదు. సగం పిల్లలు సగం సరిగా తినరు. ఇవి వద్దు మమ్మీ, అవి వద్దు మమ్మీ అంటారా, ఇంకా అందుకని నేను వేయలేదు. నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత మనం రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకొని నిమ్మకాయ పిండుకుందాం. సింపుల్ రైస్ అండి ఇది, మీరు చేసుకోండి. సింపుల్గా చేసేయచ్చు. రైస్ ఒకటే వేడి రైస్ వండేసుకుంటే రైస్ ఒక్కటే వేసుకొని వేసుకోవచ్చు. సింపుల్గా అయిపోద్ది. పిల్లల క్యారేజ్ ఒక్కొక్కసారి టైం లేనప్పుడు కూడా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. అంత బాగా కలిపేసుకొని కొంచెం నిమ్మకాయ పిండేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. రైస్ బాగా వచ్చింది అక్క, సూపర్ వచ్చింది అని అంటారు మీరే. ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది ఏమైనా. నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండేసుకుంటే రైస్ ఫినిష్ అయిపోతుంది. చూడండి, ఇది లెమన్ రైస్. ఎక్కడ నచ్చితే చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. సింపుల్ రెసిపీ ఇది, ఏం కష్టమేం లేదు. రైస్ ఒకటే వండుకోవాలి మనం. సింపుల్గా ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. పిల్లలు కూడా నచ్చుతుంది. పుల్లగా నిమ్మకాయ పిండుతాం కదా, పుల్లగా ఉంటుంది కదా రైస్, బాగుంటుంది టేస్టీ. పిక్కలు పడినట్టున్నా ఫ్రెండ్స్, తీస్తున్నాను. వాళ్ళు పిల్లలకి నోటికి తగిలితే ఏడుస్తారు. అదంతా బాగా మిక్సింగ్ కొట్టేసుకొని రైస్ అంతా. లెమన్ రైస్ రెడీ. మీకు నచ్చితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పిల్లల బ్రేక్ఫాస్ట్ ఇదే ఈరోజు ఏం చేయలేదు. ఇంకా టైం కూడా సరిపోతుంది మనకి, ఎందుకంటే 8 o'clockకే స్కూల్ వాళ్ళకి, పిల్లలకి. అందుకని సింపుల్ రెసిపీ చేసేసాను ఈరోజు. ఎక్కువ పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా చేసేసాను. మీకు నచ్చితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.